ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా కాసేపట్లో నన్ను చూడటానికి వస్తారు. నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే 1,00,000 ప్రశ్నలు మొదలవుతాయి. దేనికి నేను జవాబు చెప్పలేను. అలా అని నేను వాళ్ళతో తిరిగి వెళ్తే తర్వాత మనీషా కుట్రలకి నందన్ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండకూడదు. నా బాబుతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సార్, ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చిందా? లేదమ్మా. లోపల ఎక్కడ కనిపించడం లేదు సార్. కనిపించకపోవడం ఏంటమ్మా? ఆవిడ బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది మేడం. ఆమె స్పృహలో లేకపోవడం వల్ల ఆమెకు మొదట పాప పుట్టిందనే సంగతి కూడా తెలియదు. అసలేం జరుగుతోంది భాస్కర్? ఆమె చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? మీ చెల్లెలే కదా? తను నాకు సొంత చెల్లెలు కాదు మేడం. సొంత చెల్లెలు కాదా? అవును సార్. మరి ఆ అమ్మాయి ఎవరు? ఒక యాక్సిడెంట్లో అనుకోకుండా మా ఆవిడ్ని కాపాడింది. ఆ కాపాడే టైంలో తను కోమాలకు వెళ్ళిపోయింది. అందుకే తనని చేరదీసి నేనే వైద్యం ఇప్పించాను. తను అనాథలా ఉండిపోతే మేమే అన్నా వదిలినై చూసుకున్నాం. ఏ కష్టం ఉన్నా మనసులోనే దాచుకునేది, బయటికి చెప్పేది కాదు. ఇప్పుడు కూడా పాపం తనకి ఏ కష్టం వచ్చిందో ఏంటో. సరే, మరి ఇప్పుడు ఈ పాపనేం చేద్దాం? ఈ పాప నాతోనే ఉంటుంది మామ్. ఏం మాట్లాడుతున్నావు మిత్రా? ఈ పాప నీతో ఎందుకుంటుంది? పాపకి తల్లి ఎలాగో లేదు. అలాని పాపని అనాథలా వదిలిపెట్టలేం. అది కాకుండా ఈ పాప నా చేతిలో పడగానే నేను శుభవార్త విన్నాను. అందుకే నాతోనే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పాప కన్నవాళ్ళు ఎవరో తెలీదు. ఒక అనాథకి పుట్టిన ఇంకొక అనాథ. ఆ పాపని నువ్వెలా తెచ్చుకుంటావు? అక్కడి నుంచి మీరు మీతో పాటేదో తీసుకురాబోతున్నారు. దీక్షితులు గారు చెప్పిన మాటకి అర్థం ఇదన్నమాట. మాతో పాటు రాబోతోంది ఈ పాపే అన్నమాట. అంటే ఇది దైవ సంకల్పం. ఆ పాపని మనతో పాటు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన నువ్వు ఏమాత్రం పెట్టుకోకు. ఆ పాప మిత్రతో వస్తుంది. మీరు కూడా ఏంటి అంటే? ఇక ఈ విషయంలో నో మోర్ డిస్కషన్స్ మనీషా. భాస్కర్, ఇదంతా అనుకోకుండా జరిగిందో లేక ఏదైనా కారణంతో జరిగిందో నాకు తెలీదు. కానీ పాప నా చేతిలో ఉన్న క్షణంలోనే పాప తల్లి కనబడకుండా పోయింది. అందుకే పాప బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ పాప మా దగ్గర క్షేమంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వచ్చినా, ఎప్పుడు తన బిడ్డ గురించి అడిగినా తనని మా దగ్గరికి పంపించు.
పాపనిచ్చి పంపిస్తాం. సరే సార్. మామ్, వెళ్దామా? రా. అయ్యో పాపం అనిపిస్తే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలి గాని ఇలా ఇంటినే ఒక అనాథాశ్రమం చేసేస్తారా? ఈ పాప అనాథ కాదు పిన్ని. మరెవరు? నువ్వు కట్టుకున్న పెళ్ళానికి పుట్టిందా, లేకపోతే ఈ ఇంట్లో ఎవరికైనా రక్త సంబంధం ఉందా? ఏ బంధం ఉందని ఇప్పుడు తనని ఇంట్లోకి తీసుకొస్తున్నావు? దేవయాని హాస్పిటల్లో అలా వదిలేయలేక దయతో తీసుకొచ్చాడు. దానికి మనం ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. అలా అంటావేంటక్క? నందన్ కుటుంబం అంటే సంఘంలో ఒక పరువుంది, ఒక ప్రతిష్ఠ ఉంది. నందన్ కుటుంబంలోని మనుషులకి ఒక గౌరవం ఉంది. ఇలా గాలికి ఎగిరిపోయే తెగిన గాలిపటాన్ని తీసుకొచ్చి ఇంట్లో అందంగా అలంకరిస్తాను అంటే ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఈ పాప ఇంట్లోకి రావడానికి నీకు అభ్యంతరం ఏంటి పిన్ని? చెప్పాను కదా, అయిన వాళ్ళకి అనాథలకి తేడా ఉండాలి. ఎలాంటి బంధం లేని వాళ్ళు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. సరే అయితే, ఈ పాప ఇంట్లో ఉండాలంటే మనతో ఏదో ఒక బంధం ఉండాలి, అంతే కదా? ఇక నుంచి ఈ పాప నా కూతురు. ఏం మాట్లాడుతున్నావు మిత్ర? దారిని తగులుకున్న దరిద్రాన్ని దారిలోనే వదిలేయకుండా దేవుడి గది దాకా తీసుకొచ్చినట్టు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను, అందరికీ అర్థం అవ్వాలనే మాట్లాడుతున్నాను. ఇక నుంచి ఈ పాప నా కూతురు. నేను దత్తత తీసుకోబోతున్నాను. ఇక నుంచి నేను ఈ పాపకి తండ్రిని, డాడ్ తాత, మామ్ నాన్నమ్మ. ఈ బంధాలు సరిపోతాయా? ఇంకా ఏమైనా చెప్పాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.